చాలామంది మీరు చూస్తే లైఫ్‌లో బాగా పైకొచ్చిన వాళ్ళో, లేదా లైఫ్‌లో అన్నీ సాధించిన వాళ్ళో, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు ఔట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్ తీసుకుంటారు. ఆ సొల్యూషన్స్‌ని అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్న లక్ష్యాలు సాధించడం కోసం వాళ్ళు చాలా కరేజియస్‌గా కొన్నిసార్లు అందరిని ఎదిరించి వాళ్ళు పోరాడి ఉంటారు. అలా కాకుండా అందరిని సంతోషపెట్టాలి. వాళ్ళు చెప్పినట్టే నేను వినాలి. అదేవిధంగా అందరూ నా గురించి ఏమి అనుకోకూడదు. ఇలా ఆలోచిస్తూ పోతే మనం ఎప్పుడు ముందుకెళ్ళలేం. ప్రపంచంలో చాలా సందర్భాల్లో మన జీవితం మనం అనుకున్న విధంగా వెళ్తుంటే చాలా విమర్శలు వస్తుంటాయి. కొంతమంది అయితే మనం చూసి ఓర్వలేక రాళ్ళేస్తూ ఉంటారు. ఇంకొంతమంది మనం వెళ్ళే దారి తప్పు అని చెప్తుంటారు. మనం ఇతరులకు హాని కలిగించినంత వరకు, ఎవరికి హార్మ్ చేయనంత వరకు, ఏ లా ఏ వాల్యూ బ్రేక్ చేయనంత వరకు మన లైఫ్‌ని మనం ఎలా లీడ్ చేసుకున్నా దానిలో అస్సలు తప్పులేదు. చివరిలో లైఫ్ అంతా అయిపోయిన తర్వాత నా జీవితం ఇంకోటి చేతిలోకి వెళ్ళిపోయింది. నా జీవితం మొత్తం ఇంకొకరి కోసం బతికాను. నా జీవితం నా కోసం ఒక్కరోజు కూడా బతకలేదు. ఇలా రిగ్రెట్ అవ్వకండి. ఏదైతే మీ లైఫ్ అనుకుంటున్నారో, మీరు చేయాలనుకుంటున్నారో ఈ రోజే అది చేసేసేయండి. ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో లేదా ఒకటి నిజంగా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలనుకుంటున్నారో, ఏదైనా ఇతరులకు హాని కలిగించకుండా మీకు నచ్చిన పని మీ లైఫ్‌లో మీరు బతికేయండి. అదే ట్రూ లైఫ్ అన్నమాట. ఎందుకంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లైఫ్ అవ్వచ్చు, అమెరికన్ ప్రెసిడెంట్ లైఫ్ అవ్వచ్చు, లేదా మీ లైఫ్ అవ్వచ్చు, నా లైఫ్ అవ్వచ్చు. ఒకే ఒక్కసారి వచ్చింది. అది చాలా తాత్కాలికం మాత్రమే. లైఫ్ అనేది రియల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఎప్పుడు బాధపడుతూ, ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఇతరుల కోసం రాజీ పడుతూ బతకూడదు.